SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ అంశం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుదిపేసిన విషయం మనందరికీ తెలిసిందే. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ లేనట్లుగా అర్ధరాత్రి పూట వీడియోలు రిలీజ్ చేయటం. సో కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత మరొక వీడియోలో భవిష్యత్తులో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా, ఇంకా పారదర్శకతని పెంచే దాంట్లో భాగంగా ఒక హై పవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం, హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ అయినటువంటి నందన్ నీలేకన్ గారి సారథ్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది, ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని కూడా చెప్పారు. సో ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. ఎప్పుడైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో ఆ తర్వాత పరిణామాలు, తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్ని ముందుకు తీసుకెళ్లటం, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, తర్వాత లాఠీ చార్జీ, కేంద్ర ప్రభుత్వ స్పందన, వీటన్నిటి గురించి మనం మాట్లాడుతూ భవిష్యత్తులో అసలు లీక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు అత్యవసరం, దీని గురించి బిగ్ డిబేట్ ఈరోజు మనం చేస్తున్నాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ పవన్ కాసు గారు, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్, అలాగే కేఎస్ జాన్ గారు, ఫిజిక్స్ ఎక్స్పర్ట్. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సన్నద్ధత చేసి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు, లీకేజ్ ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు ఆ విద్యార్థులు పడేటువంటి ఆ బాధ, వాళ్ళ తపన, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి అలుముకున్నటువంటి నీలి మేఘాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుంటారు. సో ఎలాంటి చర్యలు అవసరం, ప్రభుత్వం ఏం చేయాలి, వీటన్నిటి గురించి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఇవాళ డిబేట్లో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో స్టార్ట్ చేద్దాం. పవన్ కాసు గారు, మొత్తం ఎపిసోడ్ మొత్తం చూశారు మీరు. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక టాస్క్ ఫోర్స్ హైపవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు సార్? అంటే ఇది చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టే అండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం అన్ఫార్చునేట్లీ యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ లేదా ఆ ఏజ్ గ్రూప్ రిలేటెడ్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ తోటో, లేకపోతే ఏదో పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్, యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్స్ రిలేటెడ్ పేపర్ లీక్స్తో కంపేర్ చేస్తున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పిల్లల వయసు అనేది, అది ఎదుగుతున్న వయసు, వాళ్లకు మానసిక సమస్యలు చాలా ఉంటాయి, వాళ్ళు ప్రిపరేషన్ ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో పిల్లలకు రిపీటేటివ్గా ఈ ఇన్సిడెంట్స్ జరగడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఈ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి జెన్జీ ప్రొటెస్ట్ రూపంలో విద్యార్థులు రావడం, దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ తక్షణమే స్పందించి ప్రధానమంత్రి గారు ఈ రకమైన చర్యలు చేపట్టడం అనేది. ఇప్పుడు ఒక కొత్త కమిటీ అనేసరికి ఇంకొన్ని డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో ప్రశ్నపత్రం లీకేజ్ అయినప్పుడే రాధాకృష్ణ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు 101 సిఫార్సులు ఇచ్చారంట. ఆ సిఫార్సులు పూర్తిగా అమలు కూడా కాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త కమిటీ వచ్చేసింది. ఎలా నమ్మాలి అనేటువంటి ఒక బాధ కనిపిస్తుంది చాలా మందిలో. అంటే ఈ కమిటీ ఇన్పుట్స్ అనేవి ఒక ముసాయిదా రూపంలోకి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి అది అమలు చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది, పారదర్శకత కూడా పెరుగుతుంది. సో ఈ దిశగానే అడుగులు పడుతున్నట్టు పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఇష్యూని ఇక్కడికే సబ్సైడ్ చేస్తే ఈ యువతరంలో గవర్నమెంట్ పట్ల, లేకపోతే దాని రానున్న రోజుల్లో దాని ఫంక్షనింగ్ పట్ల డౌట్స్ రైజ్ అయితే కనుక ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇది కమిటీ టాస్క్ ఫోర్స్ వరకే ఆగదు, ఇది బిల్స్ అండ్ సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్సెస్, అంటే అక్కడ రిలేటెడ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో ఆ కల్పిట్స్ అందరినీ పనిష్ చేయడం, ఇట్లాంటి ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకురావడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనేదాన్ని అన్ని కార్నర్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తారని భావిస్తున్నాను. ఓకే, అంటే సార్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి సన్నద్ధత అవసరం ప్రభుత్వం సైడ్ నుంచి, ఎన్టీఏ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిటిసైజ్ చేసే ముందు ఒక విషయం అందరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక సింగిల్ బాడీ అనేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక సింగిల్ బాడీ విచ్ ఈస్ హెడెడ్ బై ది ప్రీవియస్ చైర్మన్స్ ఆఫ్ సిబిఎస్ఈ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అకాడమిషన్ కావచ్చు, ఒక సింగిల్ బాడీ ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేయడం అనేది చాలా స్ట్రెస్ఫుల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, దీనిలో ఇప్పుడు ఎవరెవరైతే రోల్ ప్లేయర్స్ ఉన్నారో
వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాగ్నానిమస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేర్ అవుతారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నీట్ పరీక్షకి 20 లక్షల పైచిలకు విద్యార్థులు అనేది అపేర్ అవుతా ఉంటారు. 22 lakhs. సో 22 lakh రాస్తున్న ఎగ్జామ్ ని ఫుల్ ప్రూఫ్ గా కండక్ట్ చేయాలి అంటే మనం మెషినరీ కానీ మెకానిజం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ముందు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇది చూసుకోకుండా ఒక కూటమిని ఒక ఎన్టీఏని సంఘటితం చేసి ఒక 10 మందిని కూర్చోబెట్టి మీరంతా ఎగ్జామ్ కండక్ట్ చేయండి, 25 లక్షలు కదా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్లాగో ఓటు హక్కు లేదు, సో ఏదో ఒకటి నడిపించచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకొచ్చి ఈ 25 లక్షల మంది విద్యార్థులకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ముందు ఎన్టీఏ బాడీని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ప్రతి పార్టీకి ఒక హెడ్ ఉండాలి. ఆ హెడ్ ఈ జరిగే ప్రాసెస్ కి అకౌంటబిలిటీ ఉండాలి, ఇంక్లూడింగ్ ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, లేదా మీ ఆన్లైన్ కి మీరు ఇస్తున్న టీసీఎస్ కంపెనీ కాంట్రాక్ట్ కావచ్చు. ఏదైనా అకౌంటబిలిటీ అనేది ఒక వర్టికల్ కి ఉంటే అకౌంటబిలిటీ లేదు, ఒక పర్సన్ కే ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాకు ఒకటి డౌట్, ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా లేకపోతే జరిగిన నష్టం అనేది మనం పూడ్చగలుగుతామా? సో ఒకరిని దీనికి బాధ్యులుగా చేసి ఇప్పుడు మీరే అన్నారు ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి చాలా రీల్స్ చేస్తున్నారు ఈ మధ్య అని, అండ్ ఇన్ఫాక్ట్ అది ఫీఫా వరల్డ్ కప్ కంటే ఎక్కువ వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేసింది. సో మళ్ళీ మనం ఏమైనా ఇంకేమైనా వేరే డైరెక్షన్ లోకి పోతున్నామా? ఇది ఓన్లీ రీల్ మాంగరింగ్ సొసైటీ లాగా తయారవుతుందా లేకపోతే నిజంగానే ప్రాబ్లం కి సొల్యూషన్ తీసకపోతుందా అనేది మాకు డౌట్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు. సో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, ఒక భయం ఏమన్నా కల్పించే వాతావరణం ఉంది కదా. ఎందుకంటే లక్షలాదిగా యువత దీని గురించి మాట్లాడటం, జంతర్ మంత్రి దగ్గర వేలాదిగా రావటం, లాఠీ చార్జీలను కూడా ఎండను వానను సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటం చేయడం, ఇది చూస్తే యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనటానికి, అంటే భవిష్యత్తులో ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తారంటానికి కూడా ఉపయోగపడుతుంది కదా. సార్ ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ద యూత్ ఫార్మ్ ద కంట్రీ. ఈ యొక్క ఎగ్జామినేషన్ సిస్టంలో ఇంతమంది ఇన్వాల్వ్ కావడము, ఈ యంగ్స్టర్స్ వన్ ఆఫ్ ద బడ్డింగ్ చిల్డ్రన్ వీళ్ళు ఇన్వాల్వ్ కావడం అనేది ఇట్స్ ఎమోషన్ ఆఫ్ ద కంట్రీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సీరియస్ ఇంపాక్ట్స్ దట్ ద చిల్డ్రన్ హ్యావ్ ఫేస్డ్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఈ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చారనేది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ హియర్ వీ కెన్ సీ దట్ ఇట్ ఇస్ ఎమోషన్ ఆఫ్ చిల్డ్రన్, ఇట్స్ ఎమోషన్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో దీనికి డెఫినెట్లీ ద గవర్నమెంట్ definitely has to take very, very serious accountability. So ఈ విషయంలో there has been a huge gap. మీరు ప్రతి చిన్నదానికి ఒక ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేస్తేనే మీకు ఫైన్ వస్తుందండి. సో దెన్ వై డోంట్ యూ టేక్ సమ్ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ద పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సచ్ ఎ లార్జ్ సిస్టమ్? 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారంటే ఇట్ ఈస్ రియల్ ఎ వెరీ, వెరీ సీరియస్ సిస్టమ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అన్లెస్ అండ్ అంటిల్ we make some extremely serious reforms and extreme legal actions, this system can never be set properly. Okay. So it has to be done at a different level. So ante pratidi kuda transparent ga system lo everything has to be made transparent. And secondly, there must be a proper communication to the parent in every matter. So మీరు ప్రతిదీ ఏరి చేసినా కానీ everything is done in a different way where things are kept hidden. సో అన్లెస్ అంటే ఒక పేపర్ లీక్ సిస్టమ్ మీరు బయటకు వచ్చేంత వరకు కూడా యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్. సో యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ స్క్రూటినైజ్డ్. సో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీరు స్క్రూటినీ ఉంటే తప్ప, సో అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ ట్రాన్స్పరెంట్, అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ అకౌంటబుల్, unless somebody takes a serious legal responsibility. So it is very, very difficult to handle such situations. So it is not that easy simply to say that, you know, అయిపోయింది ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని కాదు. It is the emotion of the children, it is the emotion of the nation, it is the emotion of the pain and the struggle of every single parent, which ఆ పెయిన్ ని ఎందుకు అసలు అంత సీరియస్ గా తీసుకోవట్లేదు గవర్నమెంట్? ఎందుకంటే మాటికి లీక్ అవుతుంది కదా సార్. 24 లో అయింది, నిన్న ఒక డిబేట్ లో చెప్తున్నారు 25 లో కూడా చాలా తెలియకుండా అయింది. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. బయటకు రాకుండా లీకేజీలు అయిపోయి పరీక్షలు రాసేసి టాప్ ర్యాంకులు కొట్టేసిన సందర్భాలు కూడా చాలా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎట్లా అంటే సార్, ఇప్పుడు ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, దానికి ఒక సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రోటోకాల్స్ ఫాలో చేస్తారు, ప్రతి దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మ్యాసివ్ సిస్టమ్స్ అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్. ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. మీరు ప్రతి దానికి సిస్టమ్ మీరు బిల్డ్ చేసుకొని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ కన్సర్నింగ్ దట్, యు ఆర్ ద హైవే ఆఫ్ డిస్ట్రక్షన్. సో ఈ సిస్టమ్ లో అన్లెస్ అండ్ అంటిల్ సమ్ సీరియస్ వాట్ యు కాల్ accountability is brought about, so unless some strict legal actions are made. ఇప్పుడు
We have some of the leading people in the country who are heading so many institutes. వారు ఏం కోరారండి, దే వర్ ఓపెన్లీ ఆస్కింగ్ దట్ ఈ యొక్క విషయంలో ఎవరైతే ఈ పేపర్ లీక్ లో ఇన్వాల్వ్ అయ్యారో దే ఆల్ మస్ట్ బి హ్యాంగ్డ్. సో people know the teachers, and those people are bearing the responsibility of bringing up these young budding minds. So they know the pain of the parent, they know the pain of the children. ఆ బేసిక్ ఆ స్ట్రగుల్ ఏంటో వాళ్ళకి తెలుసు. సో అందు గురించి ఆ లెవెల్ ఆఫ్ సీరియస్ అకౌంటబిలిటీ రాకపోతే మాత్రం సిస్టమ్ లో ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇట్లాంటిది కొనసాగుతూనే ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు ఇలాగే స్ట్రిక్ట్ గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి పార్లమెంట్ లో కూడా మాట్లాడారు ప్రధానమంత్రి మోదీ గారు. 2024 లీక్ అయినప్పుడు కూడా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 లక్షల జరిమానా అన్నారు, 5 ఏళ్ల పాటు కఠిన శిక్ష అన్నారు. మళ్ళీ జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త బిల్లులో కూడా 10 కోట్ల రూపాయల జరిమానా అంటున్నారు, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అంటున్నారు. సో దీన్ని శిక్షలు పెంచుకుంటూ పోయినంత మాత్రాన ఆ సీరియస్నెస్ నిజంగా వస్తుందా రాదంటారా? సో దీంట్లో సార్ ఇప్పుడు మాటలు చెప్పడం ఒకటి, చేతుల్లో చూపించడం ఒకటి. మనం కేవలం ఇప్పుడు చాలా మటుకు మనకు వచ్చినటువంటి గవర్నమెంట్ రిఫార్మ్స్ అన్ని కూడా మాటల వరకు మాత్రమే పరిమితం మనం చూస్తూ ఉంటున్నాం. బట్ వేర్ ఇస్ ది యాక్షన్, వేర్ ఇస్ ది అకౌంటబిలిటీ? ఒక లీగల్ యాక్షన్ మేము చేసాము, ఇట్ మస్ట్ బి పబ్లిక్ డిస్ప్లే, because it is not that something has happened in a secret. It's a thing which is related to the society. It is thing which is related to the emotions of children. It is a thing which is linked with so many families. Yes, it's a family building structure అండి. ఒక నీట్ కి ఒక విద్యార్థి సిద్ధపడుతున్నాడు అంటే the whole family is dependent on that child. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. హూ విల్ టేక్ ది అకౌంటబిలిటీ? దేర్ మస్ట్ బి సమ్ సీరియస్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి బ్రాట్ అబౌట్. సో కేవలం మేము మాటలు చెప్పాము, మేము రిఫార్మ్స్ చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎస్, యూ హ్యావ్ మేడ్ సమ్ రిఫార్మ్స్, బట్ వేర్ ఇస్ ది ప్రాక్టికల్ అప్లికబిలిటీ? ఎక్కడుంది అప్లికబిలిటీ? ఎక్కడుంది జవాబుదారీతనం? ఎక్కడుంది? సో దట్ ఈస్ వై వీ వాంట్ ద సిస్టమ్ టు బి మేడ్ హైలీ ట్రాన్స్పరెంట్. సో ప్రతి చిన్న విషయంలో కూడా అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఈస్ అన్ అకౌంటబిలిటీ విచ్ ఈస్ మేడ్, ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఓకే సార్, మీరు చెప్పండి. ఇప్పటి వరకు పరిస్థితులన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎగ్జామ్ రాసే స్టూడెంట్ అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ప్రభావానికి గురవుతుంది. ఎందుకంటే వాళ్ళ మదరు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి వాడు మళ్ళీ పడుకునే వరకు చాలా జాగ్రత్తగా ఇంట్లో పరిస్థితులు చూస్తుంది. తర్వాత తండ్రి అసలు వీడి భవిష్యత్ అంతా తండ్రి ఎన్నో కలలు కంటాడు. ఇంకా రిలేటెడ్గా ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారి పేపర్ లీక్ అయిందంటే మొత్తం భవిష్యత్తు అంధకారం అయిపోయిందా అన్న ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. అయితే ఇక్కడ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనం ఫ్యామిలీ బౌండ్ అంటున్నామో ఇది ఒక ఎగ్జామ్ బేస్డ్ ఉండకూడదు. ఇక్కడ 2 డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. ఒకటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి మనం ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని, అంటే 11th and 12th క్లాస్కి. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రెండింటిని 2 డిఫరెంట్ వర్టికల్స్ లాగా చూస్తున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకూడదు. ఇట్ షుడ్ బి ఎ బ్లెండెడ్ థింగ్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక వార్త వైరల్ అయింది ఏంటంటే 50% ఆఫ్ ది ఇంటర్మీడియట్ మార్క్స్ 12th క్లాస్, 11th కాదు, వెయిటేజ్ కింద పరిగణలోకి తీసుకోవాలి అని. అట్లాంటి చర్యలు ఒకటి తీసుకోవాలి. రెండోది ఇంటర్మీడియట్ బోర్డ్ ఏదైతే ఉందో అది కంట్రీ లెవెల్లో అయితే వేరియస్ బోర్డ్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ, ఐఎస్సి ఇట్లా. సో ఈ బోర్డులో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సొసైటీ ఏదైతే ఫామ్ అయిందో దానిలో సభ్యులుగా ఉండాలి. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ నుంచి పబ్లిషింగ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకు ఏదైతే ట్రాన్స్పరెన్సీ గురించి జాన్ సార్ మాట్లాడారో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇది గావ్కావ్ అని చైనాలో జరిగే పరీక్షకి జరుగుతున్న విధానం ఇది. మీరు ఆ ఒక మిలిటరీ వార్ రూమ్ లాగా కండక్ట్ చేస్తారు. అక్కడికి మొబైల్ ఫోన్ కానీ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ అలౌడ్ లేదు. ఓకే, దానికి ఎన్ని లక్షల మంది సార్ హాజరయ్యారు? అది 10-12 లక్షల మందికి మించి హాజరవ్వరండి. దీనికే వాళ్ళన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు కనుకనే వరల్డ్స్ చాలా మంది వ్యక్తం చేసే డౌట్ ఏంటంటే 22 నుంచి 23 లక్షల మంది నీటికి హాజరయ్యి రాస్తారు కాబట్టి అన్ని అంటే ఆన్లైన్లో నిర్వహించడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత లేదు మన దగ్గర. సో అది కొంచెం రావడానికి కొంత టైం పడుతుంది, అందుకనే ఆఫ్లైన్లో పెడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అది కష్టమా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం? ఖచ్చితంగా కష్టమే అండి. ఇప్పుడు మీరు జేఈ ఎగ్జామ్ తీసుకోండి. ఇది జేఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో పర్ డే, పర్ షిఫ్ట్, ఇన్ఫాక్ట్ పర్ డే 2 షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో పర్ షిఫ్ట్ అరౌండ్ 1 to 1.2 lakh స్టూడెంట్స్ వరకు అపియర్ అవడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు కానీ మనకి 5 రోజుల్లో ఇది పూర్తవదు. అట్లాంటిది ఇప్పుడు దానికి డబుల్ ది నెంబర్ వస్తున్నారు విద్యార్థులు. అంటే 10-12 రోజులు మీరు కంప్లీట్ ఇంటర్నెట్ డిపెండెంట్ సొసైటీని మన కంట్రీలో నడపలేం. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏదైనా చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది అనుకోండి,
అప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్ని రిపీట్ అవుతాయి కదా. ఉమ్, సో ఆఫ్లైన్ పెట్టడంలో ఆబ్జెక్షన్ ఏం లేదు, ఆఫ్లైన్ అనేది కరెక్ట్ మెథడే. అంటే అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఆఫ్లైన్ లో పెట్టినవే లీక్ అవుతున్నాయి, ఆన్లైన్ లో పెట్టినవి 100% ఎక్కడ కూడా లీక్ అంటే బయటికి రాలేదని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు కొన్ని లీకులు జేఈలో కూడా అయినాయి అంటున్నారు, అవి బయటికి రాలేదు అంటున్నారు. మీరు అనేది కరెక్టే, కానీ ఆన్లైన్ లో కండక్ట్ చేయడానికి మనకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కదా. ఇది నెంబర్ తక్కువ ఉంటుంటే బాగుండేది, కానీ నెంబర్ విపరీతంగా పెరిగిపోయింది కదా. ఇప్పుడు 20 నుంచి 25 లక్షల మంది రాస్తున్న పరీక్షను ఆన్లైన్ లో టైం ఎక్కువ తీసుకుని పారదర్శకంగా చేయొచ్చు కదా. ఇది కూడా దాంట్లో మనం పని చేయొచ్చు సార్. అంటే జనరల్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 సెంటర్స్ మీరు తీసుకోండి, డెవలప్ సమ్ ఎక్సలెంట్ 1000 సెంటర్స్. ప్రైమరీ మీరు కేంద్రీయ విద్యాలయం తీసుకోండి, అంటే సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ కంట్రోల్ ఇన్స్టిట్యూషన్స్ మనం తీసుకుందాం, నంబర్ 1. సో దాంట్లో పర్ డే యూ టేక్ అబౌట్ 500 చిల్డ్రన్ లెటర్స్. మీరు జేఈ మెయిన్స్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇప్పుడు ఒక phase 1 phase 2లో ఉన్నట్టు మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేసుకుంటూ వెళ్తారు. నీట్ని కూడా యూ స్ప్రెడ్ ఇట్ ఓవర్ 5 to 6 days. 5 to 6 days స్ప్రెడ్ చేయండి. సో 1000 సెంటర్స్ ఉన్నాయి, 500 పర్ డే మనం తీసుకుంటే, ఒక సెంటర్కి మనం తీసుకుంటే యూ విల్ హ్యావ్ అరౌండ్ 5 lakh చిల్డ్రన్. సో మనకు అరౌండ్ 25 lakh చిల్డ్రన్ రాస్తున్నారు అనుకోండి. సో ఇట్ కెన్ బి ఈజీలీ కవర్డ్. అయితే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే అట్లీస్ట్ ఒక 1 year మీరు తీసుకోండి డెవలప్ చేయడానికి. వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ, బికాస్ యూ ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్, మీ చేతిలోనే యూ హ్యావ్ ది ఎంటైర్ ఫండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ యూ వాంట్ టు డెవలప్ సంథింగ్ వెరీ వెరీ సీరియస్, ఒక యుద్ధ ప్రాతిపకాలను మనం చేస్తే తప్ప ఇట్స్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ. సో ఈ రేంజ్ లో మనం చేస్తే తప్ప యూ కెనాట్ మేక్ సమూలమైన మార్పులు చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అవును. సో ఇది చేయడానికి ద గవర్నమెంట్ విల్ నెవర్ కమ్ ఫార్వర్డ్. గవర్నమెంట్ విల్ నెవర్ కమ్ ఫార్వర్డ్. ఎందుకని? సో దే హ్యావ్ వాళ్ళ ఉద్దేశం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా మనం డెవలప్ చేయాలనే ఆలోచన మనకు క్లియర్ కట్ గా ఉంటే ఇప్పటికీ నిజాయితీ లేదంటారా? ఇప్పటికీ నిజాయితీగా మార్పులు చేద్దామనే ఉద్దేశం లేదా ప్రభుత్వానికి? అంటే సార్ ఇప్పుడు థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. సో ద పెయిన్ ఆఫ్ ద చైల్డ్, ద పెయిన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నెవర్ రీచింగ్ ద గవర్నమెంట్. దే ఆర్ నెవర్ విల్లింగ్ టు అండర్స్టాండ్. మీరు అందు గురించి ఇప్పుడు పవన్ సార్ చెప్పినట్టు మీరు ఒక బోర్డు మెంబర్స్ పెట్టినప్పుడు దేర్ షుడ్ బి ద పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. మీరు గ్రాస్ రూట్ లెవెల్లో నిజంగా ఏ ప్రాబ్లం ఉంది, అక్కడ ఇష్యూ ఏంటి, ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఏదో ఎక్కడో పైన మార్పులు చేసుకుంటూ వస్తే ఇట్ విల్ నెవర్ రీచ్. మొన్న ధర్నాలో కూడా ఒక స్టూడెంట్, ఒక యువకుడు ఏమన్నాడంటే, ఈ మినిస్టర్లు కూడా ఎవరో ఏజ్డ్ పర్సన్స్ పెట్టకండి, కొంచెం యువ మినిస్టర్ని పెడితే ఈ జంజీల బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ అవుతారు, రాత్రనక పగలనక వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావాలంటే టెక్నాలజీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఒక యువ మినిస్టర్, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే కనుక డెఫినెట్ గా మంచి మార్పులు వస్తాయని చెప్పేసి అన్నాడు. ఏమంటారు? సో దీంట్లో డెఫినెట్లీ సార్, ఇప్పుడు మనకు డెఫినెట్లీ వీ నీడ్ సమ్ యంగ్ పీపుల్ హూ కెన్ రియల్లీ అండర్స్టాండ్. వాడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఇప్పుడు నా ఫాదర్ కి నాకు జనరేషన్స్ తేడా ఉంది, నేను చెప్పే కొన్ని విషయాలు మా ఫాదర్ కూడా అర్థం చేసుకోవాలనే విషయాలు కొన్ని ఉంటాయి. సో టెక్నాలజీ పరంగా వచ్చే ఇతర విషయాలు. సో కాబట్టి ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి మినిస్టర్స్ తో పోల్చుకుంటే కొత్త మినిస్టర్ కి ఇంకా మాకు రీచ్ ఎక్కువ ఉంటుంది, మా బాధలు కొంచెం ఎక్కువ అర్థం అవుతాయి, సో ప్రక్షాళన చాలా ఈజీ అవుతుంది, అలాంటి వాళ్ళని పెట్టండి అంటున్నాడు. సో దీంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ టు ఇయర్ దేర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ చేంజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సో మెనీ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా దట్ చేంజ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. సో పీపుల్ హూ కెన్ కనెక్ట్ విత్ దిస్ న్యూ జనరేషన్, ఇప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకునే వాళ్ళు. మోడీ గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్స్ లో చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు ఇన్స్టాగ్రామ్ ఖాతా మీకు ఉందా లేదా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారా లేదా, మీరు యూత్ కి కనెక్ట్ అవుతున్నారా లేదా, ముందు దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి సహచర మంత్రులకు స్వయంగా చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఈవెన్ మీరు ఒక బేసిక్ స్కూల్ సిస్టమ్ తీసుకున్నా గానీ పురాతన కాలపు టైప్ ఆఫ్ టీచింగ్, నేను అవుట్డేటెడ్ టైప్ ఆఫ్ టీచింగ్ చేస్తానని కూడా వర్కౌట్ కాదు. సో యు ఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ సిస్టమ్. సో ఈవెన్ పీపుల్ నీడ్ టు అప్గ్రేడ్, మినిస్టర్స్ నీడ్ టు అప్గ్రేడ్. సో పీపుల్ హూ కెన్ కనెక్ట్ విత్ దిస్ న్యూ జనరేషన్ ఆర్ డెఫినెట్లీ నీడెడ్. ఇది వన్ థింగ్. సరే, ఒకవేళ అది వీలు కాకపోతే అట్లీస్ట్ యూ డెవలప్ ఎ ప్రొసీజర్ వేర్ దీస్ చిల్డ్రన్ అండ్ దేర్ వేరియస్ నీడ్స్ అండ్ వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ సిస్టమ్ అర్థం చేసుకునే ఒక సిస్టమ్ నేను మీరు బిల్డ్ చేయాలి. సో దేర్ మస్ట్ బి సర్టన్ ఛానల్ త్రూ విచ్ అల్టిమేట్లీ దేర్ డిఫికల్టీస్ అండ్ దేర్ పెయిన్ పాయింట్స్ ఆర్ అడ్రెస్డ్. సో మీకు అది ఒకవేళ వర్కౌట్ కాదనుకోండి, యూ ప్రిపేర్ అన్ ఆల్టర్నేట్ ఛానల్ సో దట్ అట్లీస్ట్ చిల్డ్రన్ కెన్ బి హర్డ్. సో దిస్ ఇస్ అనదర్ వే టు వర్కౌట్. సో మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీకు ఈస్ బికమింగ్ కంప్యూటరైజ్డ్. ఏఐ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ ఫర్ దమ్ టు గో ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. సో పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say they are going with what is called technology based type of understanding. So you can easily build a system where everything can be brought in line, where
this implementation of technology takes a upper hand. ఓకే సో మీకు అవుట్డేటెడ్ ఉన్న మినిస్టర్స్ ఉంటే వాట్ విల్ దే అండర్స్టాండ్ అబౌట్ టెక్నాలజీ? ఓకే ఇప్పుడు చాలా మంది మినిస్టర్ మనం చూస్తూనే ఉన్నాం, దే హావ్ నో ఐడియా అబౌట్ టెక్నాలజీ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ జనరేషన్ has already moved far ahead. So there will be somebody who can actually handle and then give them a platform. ఓకే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు హైబోర్డ్ కమిటీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. హైబోర్డ్ కమిటీ ఎవరి నేతృత్వంలో మనం మాట్లాడుకున్నాం? నందన్ నీలేకని గారు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు ఉన్నారు ఇందులో, తర్వాత తపన్ డెరా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టరు. సో ఇట్లా సుప్రసిద్ధులైనటువంటి అందరూ ఉన్నారు ఇందులో. విద్యాశాఖ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి అనిత గారు, తర్వాత అమృతలాల్ మీనా లాజిస్టిక్స్ నిపుణుడు. సో వీళ్ళందరినీ పెట్టారు సార్. వీళ్ళందరినీ పెట్టి వీళ్ళు చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఫామ్ తర్వాత, హైబోర్డ్ కమిటీ అనౌన్స్మెంట్ తర్వాత మీకేమనిపించింది? అంటే ఖచ్చితంగా అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ ఏజ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. బికాస్ ఇప్పుడు మీరు చదివిన ఏ పేర్లు కూడా 50 సంవత్సరాల కింద ఏజ్ ఉన్నోళ్ళు కాదు. ఇప్పుడు మన ఆధార్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఎన్పిసిఐ, మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ రౌండ్ అవుతున్నాయి పెద్దవాళ్ళ చేతుల్లో. ఏంటంటే టెక్నికల్ గా కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కాబట్టి, ఎగ్జాక్ట్లీ. సో చాలా భద్రతాపరమైనటువంటి పేపర్ లీకేజీలకు సంబంధించి భవిష్యత్తులో జరగకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను బిల్డ్ చేస్తారన్న నమ్మకం అయితే ఏర్పడింది. అంటే వీళ్ళు సూచనల వరకే వాళ్ళని పరిమితం చేయకుండా ఈ ఎగ్జిక్యూషన్ బాడీ ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది కండక్టింగ్ బాడీ కానీ ఎగ్జిక్యూషన్ బాడీ కానీ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని కింద స్థాయి వాళ్ళు, అంటే నెక్స్ట్ లేయర్ వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ అక్కడనే ప్రాబ్లం అవుతుంది కదండి. ఇక్కడ సమస్య అంతా ఎగ్జిక్యూషన్లో కదా. సలహాలు సూచనలు 100 మంది ఇస్తారు, ఎగ్జిక్యూషన్లోనే ఫెయిల్ అవుతున్నాం కదా మనం. లాజిస్టిక్ నిపుణులు అన్నారు, లేకపోతే టెక్నాలజికల్ నిపుణులు, అందరు నిపుణులే కరెక్టే. వీళ్ళు చెప్తారు ఇట్లా కాదయ్యా ఇట్లా చెయ్యని. ఆ చేసే వాళ్ళలో ఆ నిబద్ధత లేదు, అదే అతిపెద్ద సమస్య. వాళ్ళకి ఇది పెయిన్ పాయింట్ లాగా అనిపించట్లేదు, ఎందుకంటే ఇది మనీ జనరేటింగ్ కాదు కదండి. ఇప్పుడు నీట్లో సీట్లు ఇస్తే కొన్ని మాత్రమే, ఒక 10 to 20% సీట్స్ మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో మినిస్టర్ల పాకెట్లోకి పోతున్నాయి. ఎందుకంటే మీరు మెడికల్ కాలేజ్ తీసుకోండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు దేశంలో ఉన్న ఎక్కడికైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఏదో ఒక మినిస్టర్కి సంబంధించినవే. అయితే ఎక్స్ మినిస్టర్ అని ఉంటారు, లేదంటే ప్రజెంట్ మినిస్టర్ అని ఉంటారు. మరి ఇట్లాంటప్పుడు వాళ్ళు 10 to 20%కి మాత్రమే డబ్బులు వస్తున్నాయి, మిగతా అంతా ఇది ఒక సర్వీస్ కదండి. ఇప్పుడు వైద్య విద్య అనేది ఒక సర్వీస్, అది సర్వీస్ కి డబ్బులు రావు కదా. ఇప్పుడు మనకేంటి అనుకుంటున్నారా? అంతే, అక్కడ జరుగుతుంది అది. సో వాళ్ళలో నిబద్ధత అనేది ఎందుకు వస్తుంది? రెండోది, ఇప్పుడు మనం జెన్జీ ప్రొటెస్ట్ లో చూసింది, అసలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 20% జెన్యూన్ అనుకుందాం ఫర్ ద టైం బీయింగ్, మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం. ఆ 20% కూడా స్టూడెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళే కదా. ఇక్కడ పెద్దలు ఇన్వాల్వ్ అవుతే కానీ, అంటే పేరెంట్స్కి మనం ఫ్యామిలీ బాండింగ్ అంటే ఒక రూమ్లో తలపేసుకొని ఏడవడం కాదు కదా లీక్ అయిందని చెప్పి. పేరెంట్స్ నుంచి అపోజిషన్ వచ్చి జవాబుదారీతనం అనేది గవర్నమెంట్ని నిలదీస్తే, ఎందుకంటే ఓటు హక్కు అనేది పాపం 16-17 ఏళ్ళు ఉన్న అభ్యర్థికి లేదు, పేరెంట్కి ఉందిగా. వెన్ vote is important, I think everything is sorted in our country. సో ఖచ్చితంగా మా ఆలోచన అయితే పేరెంట్స్ ముందుకు రావాలి ఈ విషయంలో. పేరెంట్స్ నినాదాలు ఎత్తుకోవాలి తప్ప పిల్లలు నినాదాలు ఎత్తుకున్నారు. జంజితో పాటు జంజి పేరెంట్స్ కూడా జంతర్ మంత్రి దగ్గర రావాల్సిన అవసరం ఉందంట. వాళ్ళు వస్తేనే ఏదైనా పని చేస్తుంది మంత్రం తప్ప ఇది ఉన్నంత వరకు. వీళ్ళకి ఓట్లు లేవు కాబట్టి అలా లాంటి చెత్తకొట్టారా? అంతే మరి, ఇంకా అందరికీ తెలిసిన విషయం కదా, అది ఓపెన్ సీక్రెట్ అవునా కదా. ఎందుకంటే వీళ్ళ జవాబు ఏముంది, ఇప్పుడు 2 రీల్ తీస్తారు వీళ్ళు. ఏదో ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అయిన తర్వాత 21 ఆత్మలు శాంతించినాయా, లేకపోతే ఈ 1 కోటి రూపాయలు ఇవ్వడం వల్ల వాడు ఏదైతే 12 సంవత్సరాల పాటు ప్రిపేర్ అయ్యాడో వాడికి పోయిన నష్టం వచ్చిందా? కానీ వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళకి షార్ట్ టర్మ్ ఎమోషన్ సార్. చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఎమోషన్స్ ఎందుకు లాంగ్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సహచరులు ఎవరైతే ఉన్నారో, అభిజిత్ దిప్కే సహచరులు మినిస్టర్స్ తో వెళ్ళి మాట్లాడారు కదండి, వాళ్ళు ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు, బాగానే ఉంది. మిగతా 2-3 ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో, విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలి, ఫ్యామిలీస్ కి చనిపోయినటువంటి కుటుంబాలకి 1 కోటి రూపాయలు, అది ఇంకా ఆచరణకి ముందుకు రావట్లేదు, దీని గురించి ఇంకా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది, మాకు నమ్మకం లేదని చెప్పి ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటారు దీని మీద? సార్ ఈ విషయం ఇది వెరీ క్లియర్. ఇప్పుడు గవర్నమెంటే కొన్ని మేము ఈ నామ్స్ తీసుకొచ్చామని ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయినప్పుడు దీంట్లో ఎంత మటుకు దే విల్ ఇంప్లిమెంట్ అనేది దాంట్లో ఎంత మాత్రం కూడా నమ్మలేం. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ బ్రాట్ ఇన్ టు ది ప్రాక్టికల్ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళ చిన్నపిల్లలు, సో దే షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఇమోషన్. సో వీళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారనే డైరెక్షన్ లో చూస్తున్నారు కానీ, బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద పెయిన్ బిహైండ్ ఎవ్రీ సింగిల్ చైల్డ్ వాస్ పుట్ ఎఫర్ట్.
ఓకే. ఇప్పుడు మనం బస్సు మిస్ అయిందంటేనే ఎంతో బాధపడిపోతాం, అరే టైం నేను చేరుకోలేకపోయాను బస్సు మిస్ అయిందని. అలాంటి ఒక 2 years 3 years 4 years 8th క్లాస్ నుంచి కొంతమంది నీట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఎన్నో సంవత్సరాల ఎఫర్ట్ అది వేస్ట్ అయిపోయిందనే ఆ ఆవేదన గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఒక పిల్లవాడు ఆత్మహత్య వరకు వెళ్తున్నాడంటే ఎంత పెయిన్ ఉంటుందండి. సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అండి. ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్, ఆ మెచ్యూరిటీ లేనటువంటి ఆ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు హూ విల్ ఆన్సర్ దిస్, హూ విల్ అడ్రస్ దిస్? ఈ పెయిన్ పాయింట్ ఎవరు అడ్రస్ చేయాలి? సో దట్ మీన్స్ దేర్ మస్ట్ బి అ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సమూలమైన మార్పులు ఖచ్చితంగా మనకు అవసరం. ఆ మార్పులు రావడానికి జంతర్ మంతర్ జరిగింది, ఒక తొలి బీజం పడిందని చెప్పాలి. 100%, 1000% చెప్పొచ్చు అండి. అబ్సల్యూట్లీ రైట్. సో ఓకే, ఇంకొకటి సార్, ప్రభుత్వాల్లో మార్పు రావటం కోసం, ప్రభుత్వాల్లో ఒక ఆలోచన తీరు మారాలి అనుకోవటం కోసం నిజంగా ఇలాంటి ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు వస్తేనే వీళ్ళు మారతారా? అంటే సార్ ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఇంత తీవ్రమైనటువంటి ఘర్షణ జరగలేదు అనుకోండి, నార్మలేగా, ఎవరు పట్టించుకోరు కదా, సంస్కరణలు రావు కదా, వీళ్ళు చేశారు కాబట్టి మాట్లాడుకుంటున్నాం మనం. అవును, లేకపోతే ఎప్పట్లాగా పోయినట్టేగా. ఎస్. సో దీంట్లో సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1, ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఈజ్ ఎ వెరీ డిఫైన్డ్ సిస్టమ్, ఇట్ ఈస్ అ వెరీ ట్రస్టెడ్ సిస్టమ్. ఆ నమ్మకం ఒక్కసారి ఎప్పుడైతే వన్స్ ఎ కామన్ సొసైటీ లూజెస్, ఐ థింక్ దెర్ ఈస్ నో మోర్ ఎనీ లాంగర్ ఎనీ కైండ్ ఆఫ్ కనెక్షన్. ఇప్పుడు మనం ఒక రాజకీయ నాయకుడిని ఒక విషయం బట్టి మనము గెలిపిస్తాం అనుకోండి, సపోజ్ ఇట్ డజంట్ రెసిప్రోకేట్, ఇది ప్రామిస్ చేశాడు ఇది చేస్తాడు అనుకోండి, సో పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ టైప్ సిస్టమ్ని మీరు అడ్రస్ చేయడానికి ద గవర్నమెంట్ డజంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ or any kind of seriousness in the implementation to the grassroots level అనేది, so definitely is one of the most painful point. ఇది మన దేశంలో పడిన కర్మ అని చెప్పాలి. ఎందుకంటే one of the most important part is the education of the children. సో ఎక్కడైతే once we have a society which is strongly educated, ఆ మెచ్యూరిటీ వేరేగా ఉంటుంది, థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది, a society builds in a very very beautiful way. ఈ బిల్డ్ చేయాల్సిన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గవర్నమెంట్స్. సో గవర్నమెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది దీంట్లో. ఇట్స్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి చాలా దౌర్భాగ్యకరమైన విషయం అండి. పిల్లలు రోడ్డెక్కి రావడం ఏంటండి? పిల్లలు ఇంత ఈ స్థితిగతి పాలకులు ఏం చెప్తున్నారంటే, అన్ని లక్షల మంది రాసేటప్పుడు ఎక్కడో చోట టెక్నికల్ గా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, పేపర్ లీక్ అవుతూ ఉంటది, మళ్ళీ వెంటనే తేరుకుని నెక్స్ట్ 1 or 2 months లోనే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము, ఒక్క చిన్న పొరపాటు కూడా లేదు. ఆటో డ్రైవర్ నడుపు ఆ కొడుకు కూడా టాప్ ర్యాంక్ సాధించినటువంటి పరిస్థితి. కొన్ని కుటుంబాల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బాగా రాయలేని వాళ్ళు ఇప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా రాసే ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అని ఇట్లా ఈ పాజిటివ్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే మీరు చేయగలిసిన డ్యామేజ్ అంతా మీరు చేయండి, చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్ని సరిదిద్దుకొని మేము అన్ని సెట్ చేసామంటే, మరి కష్టపడి ముందు చదివిన పిల్లలు ఆ ఎమోషన్ తోటి కంప్లీట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మరి ఇప్పుడు పర్ఫామ్ చేయలేని పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, 100 మంది పిల్లలు ఉన్నారు, 650 600 పైన వచ్చిన పిల్లలు 100 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళి స్కోర్స్ బాగా పడిపోయినాయి, అరౌండ్ 400 420 300 350కి వచ్చేసినాయి. ఇప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? మీరు ఓన్లీ పాజిటివ్ సైడ్ చూస్తున్నారు. లుక్ ఎట్ ద ఓవరాల్ పిక్చర్. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది, దాంతో ఒక్కొక్క స్టూడెంట్ ఎఫెక్ట్ అయ్యాడు. సో ఒక జనరేషన్ మొత్తం సీరియస్ ఇంపాక్ట్ అయినప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? సో డెఫినెట్లీ దర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ద సిస్టమ్. ఇట్లాంటివి లీక్ జరిగింది తర్వాత మేము బాగా సెట్ చేసామని కాదు, లీక్ అసలు జరగకుండా మేమేం జాగ్రత్తలు పడాలి అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పవన్ కాస్ గారు, మీ స్టూడెంట్స్ చాలా మంది ఎగ్జామ్ రాసుంటారు, తర్వాత పేపర్ లీక్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాం అని ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలా మంది మీకు ఫోన్ చేస్తుంటారు, స్టూడెంట్స్ చేస్తుంటారు, స్టూడెంట్స్ పేరెంట్స్ చేస్తుంటారు, మాట్లాడుంటారు. ఏంటి ఆ టైంలో జరిగిన సంఘర్షణ ఏంటి? వాళ్ళు ఏమనేవాళ్ళు? అంటే పిల్లలు ట్రామటైజ్ అనేది ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచే సెన్సిటివ్ విషయాల పట్ల అవుతూ ఉంటారండి. లెట్ us బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో దెర్ ఆర్ 2 sides ఆఫ్ ఇట్. ఒత్తిడి అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే మీరు సింగిల్ ఎగ్జామ్ బేసిస్ మీద జడ్జిమెంట్ కదా. ఫస్ట్ అక్కడ నుంచి ఎరాడికేట్ చేసుకుంటూ రావాలి. మీరు ఎగ్జామ్ పెట్టినా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, పెట్టి లీకులు చేసినా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, సీట్ రాలేదని ఆత్మహత్యలు కూడా జరిగినాయి జెన్యున్గా ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా. సో ఆత్మహత్యలు ఇక్కడ కోర్ ఎజెండా కాదు. ఆత్మహత్యలు జరిగినాయి, ప్రతి కాంటెక్స్ట్లో ఉన్నాయి. వాళ్ళ ఈ కాంటెక్స్ట్ కనుక మనం మాట్లాడుకుంటున్నాం. ఎగ్జామ్ జరిగే విధానంలోనే లోటుపాట్లు.
మీరు మెడికల్ సీట్ లాంటి ఇంత విశిష్టమైన సీట్ అలొకేషన్ అనేది ఒక ఎగ్జామ్ బేసిస్ మీద ఎట్లా చేస్తారనేది మా పాయింట్. అది కూడా మీరు ఒకసారి పేపర్ అబ్జర్వ్ చేయండి, 180 క్వశ్చన్స్ ఇన్ 180 minutes. ఇట్స్ లైక్ ఏ ర్యాట్ రేస్ అండి. ఒక్క నిమిషం చదవడానికి పడుతుంది మనకు క్వశ్చన్స్. అని పిల్లల్లో ఇప్పుడు కొంచెం రీడింగ్ ఎబిలిటీస్ ఇంతకుముందులా లేవు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వార్తాపత్రికలు చదవట్లేదు, టెక్స్ట్ బుక్లు చదవట్లేదు, అంత చాట్ జీపీటీ మయం అయిపోయింది. అటునప్పుడు 180 నిమిషాల్లో 180 ప్రశ్నలు ఏ నుంచి చదువుతారు, ఏ నుంచి సాల్వ్ చేస్తారు. చదివే వాళ్ళ శాతం ఉంటుందండి ఒక 1 to 2%, అంత మించలేదు. మిగతా 99% ఆర్ ది సఫరర్స్. వీళ్ళకు మీరు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేది మేము అందరం అనేది ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ లెర్నింగ్, ప్రాక్టీస్, ఎగ్జామ్, ఈ 3 ఫేసెస్లో జరగాలి. ఓకే. అంతేగాని ఈ మొఘల్ సిలబస్లు తీసేసి మేము హిందూ సిలబస్ పెట్టినామనో, లేకపోతే ఇది తీసేసి అది పెట్టినామో, ఇవే రిఫార్మ్స్ అంటే ఇది రిఫార్మ్స్ ఎట్లా అవుతాయి? ఇవి సిలబస్ని మారిస్తే రిఫార్మ్ ఎట్లా అవుతుంది? ప్యాటర్న్ మారిస్తే రిఫార్మ్ అవుతుంది. సో ప్యాటర్న్ మార్చే సిలబస్ లో కూడా రాజకీయం చూస్తున్నారా? ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు దానికే కదా ధర్మేంద్ర ప్రధాన్ RSS అతను పెట్టింది. సో ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ అనేది కేవలం ఒక సిలబస్ ఇన్కల్కేషన్ కాదు, ఒక విద్యార్థిని ఆల్ డైమెన్షన్స్లో మీరు అంటే దానిలో ధర్మం కూడా పెట్టండి, ఎవరు వద్దన్నారు? ధర్మం కూడా ఇన్కల్కేట్ చేయండి. అప్పుడే కదా మిమ్మల్ని వచ్చి రోడ్ల మీద పిల్లలు తిట్టరు, లేకపోతే రాముని ఫోటోనో లేకపోతే సీతమ్మ ఫోటోనో తిట్టరు. వాడికి ఆ కల్చర్ కూడా నేర్పే విధంగా మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనే లేదు. ఎక్కడున్నాయండి కల్చర్? ఒక పిల్లోడు ఇంత మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఒక పరీక్షకు భయపడే విద్యార్థి చావుకు భయపడట్లేదా? అంటే వాళ్ళు మీరు సైకలాజికల్గా ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కేవలం ఈ ఎగ్జామ్స్ ఒకటేనా? సో ఇంప్రూవ్మెంట్ అనేది ప్రోగ్రామ్ అండ్ కరికులంలో కూడా ఉండాలి. ఇప్పుడు విద్యార్థులు ఇట్లాంటి జీవితంలో చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి, రేపు పొద్దున్న ఇంట్లో ఎదురవుతాయి. ఎదురైనప్పుడు పోయి అందరికీ కట్టకట్టుకొని ఆత్మహత్యలు చేసుకోవడమేనా? దానికి సైకలాజికల్ సెషన్స్ ఉంటాయి, దానికి ఇంపాక్ట్ఫుల్ స్టడీస్ ఉంటాయి, ప్లేఫుల్ లెర్నింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇట్లాంటి రిఫార్మ్స్ అనేవి జరిగితే తప్ప ఇది మారదు. సమూలంగా అని సార్ అనడం ఏంటంటే, సమూలంగా అంటే ఫ్రమ్ ద కోర్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి. ఒకప్పుడు గురువులు, ఇప్పటికి కూడా ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు ఒక రెస్పెక్ట్లో ఎందుకున్నారంటే మన ఎకో సిస్టంలో మనం అన్ని విషయాలు గురువు నుంచి నేర్చుకుంటాం, ఇంక్లూడింగ్ ది అటైర్, బట్టలు వేసుకునే విధానంతో సహా. సో అట్లాంటి వ్యవస్థని రీబిల్డ్ చేయాలి. ఇప్పుడు ఏమైపోతుంది, ఓన్లీ ఏదో బ్రాండెడ్ రిలేటెడ్, ఇప్పుడు మహేష్ బాబు లేకపోతే సినిమా యాక్టర్లు షారుఖ్ ఖాన్ IIT కోచింగ్కి విరాట్ కోహ్లీయో ధోనియో ఇస్తున్నాడు. ఏ రకంగా ఇన్ వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ టు ది నీట్ కోచింగ్ ఆర్ సంథింగ్. ఇది ఒక బ్రాండెడ్ ఐటమ్ కాదు, విద్య అనేది బ్రాండెడ్ ఐటమ్ కాదు, ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పి మీరు అప్పుడు తీసుకురండి. మీరు రిలీజియన్ తీసుకొస్తారా, కుల మతాలు తీసుకొస్తారా, మీ ఇష్టం. అండ్ పీపుల్ విల్ అండర్స్టాండ్, ఓకే దిస్ గై ఈజ్ ప్లేయింగ్ విత్ మీ, నాతో ఆడుకుంటున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పుడు ఈ ఏదైతే ఆక్రోశం ఉందో మీరు చూడండి, ఇది తొందరలోనే చల్లారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల షార్ట్ టర్మ్ ఎమోషన్ లోనే ఉన్నారు. దీన్ని లాంగ్ టర్మ్ మన దగ్గర తీసుకుపోవడానికి అవకాశం లేదు. మీరు అన్నారుగా ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పుడు రెండోసారి జంతర్ మంతర్ రమ్మని ఎవరు రాడు, అందరు రీల్ చేయడంలో బిజీలు ఉన్నారు. దీన్నే పెద్ద అచీవ్మెంట్ లాగా చూస్తున్నారు. ఇట్లా కాకుండా వీడు నేర్చుకునే సంస్కారం నుంచి తీసుకురావాలి రిఫార్మ్స్ అనేవి. ఓకే. సో జన్ గారు ఏం చెప్తారు, అసలు భవిష్యత్తులో విద్యార్థులు మళ్ళీ బాధపడకుండా ఉండాలంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్స్ అవసరం? సార్ ఇప్పుడు దీంట్లో ప్రైమరీగా మనం చూసినప్పుడు ఇంత స్ట్రెస్ అవసరం అనేది ఫస్ట్ క్వశ్చన్. సో మీరు కోటాలో, రాజస్థాన్లో ఇన్ని సూసైడ్స్ అవుతున్నాయని మీరు చాలా వరకు అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ ఏమనుకుంటుంది, దే వాంటెడ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ కోచింగ్ సిస్టమ్ని కంప్లీట్గా తొలగించి దే వాంటెడ్ టు బ్రింగ్ సమ్ న్యూ సిస్టమ్. సో మీరు ప్రైమరీగా ఒక గవర్నమెంట్గా యు ఆర్ లుకింగ్ ఇన్ గుడ్ డైరెక్షన్. స్ట్రెస్ని రెడ్యూస్ చేయాలనే ఆలోచన మీకు మంచిగా ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మీరు నీట్ విషయంలో కూడా స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి ఇప్పుడు JEE మెయిన్స్ సంవత్సరానికి 2 సార్లు పెట్టినట్టు నీట్ కూడా 2 సార్లు పెట్టండి. మీరు ఒకటేసారి ఒక 3-4 years కష్టపడిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి ఈ గందరగోళం అంతా అవసరం లేదు మనకి. సో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాడు, సరిగా రాయలేకపోయాడు, సెకండ్ టైం అగైన్ యూ గో ఫర్ కండక్షన్ ఆఫ్ దట్ మీటింగ్. సో దిస్ విల్ రెడ్యూస్ ద స్ట్రెస్ ఆన్ ద చిల్డ్రన్. సెకండ్ థింగ్, ఇప్పుడు కోచింగ్ సెంటర్లు అంటున్నాం. సో కోచింగ్ సెంటర్కి ఎందుకు వెళ్తున్నారు పిల్లలు? ఇట్ ఈస్ ప్రైమరీ బికాస్ ఆఫ్ we don't have a proper system in the regular schooling.
అంటే రెగ్యులర్ స్కూలింగ్ లో సిస్టమ్ సరిగా లేదు. అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆల్సో దేర్ వేర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ ద రెగ్యులర్ స్కూల్స్. దట్స్ వై దే డిపెండింగ్ ఆన్ ద కోచింగ్ సెంటర్స్. అంటే ఇక్కడ కూడా మనకు చేంజ్ రావాలి. ఎందుకు వెళ్తున్నారు కోచింగ్ సెంటర్ కి? అక్కడ ఫార్ములాలు బాగా చెప్తున్నారు, ప్రాక్టీసెస్ బాగా చెప్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు అక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటైజ్డ్. మరి గవర్నమెంట్ లో వన్స్ యూ హావ్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ, వీ హ్యావ్ ఫండింగ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ద టోటల్ పవర్ టు చేంజ్ ద ఎంటైర్ సిస్టమ్. మనం ఎందుకు మార్చకూడదు అక్కడ? సో వీ కెన్ డెఫినెట్లీ మేక్. సో మీరు ఎన్టీఆర్ టెస్ట్ పేపర్స్ పెట్టండి. సో మేక్ ఇట్ ఫ్రీ, మేక్ ఇట్ ఓపెన్. సో లెట్ లార్జ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయనివ్వండి. ఓకే. రెండోదిగా యూ ఆల్సో లుక్ ఎట్ యువర్ టెస్టింగ్ ప్రాసెస్ కూడా మీరు చెక్ చేయండి. ఎన్సీఆర్టీ బేస్డ్ టైప్ ఆఫ్, ఇప్పుడు మీరు దాదాపు 70% మీకు ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ మీరు ఒక డాక్టర్ని ఒక విద్యార్థిని ఒక డాక్టర్ ఫీల్డ్ లోకి మీరు తీసుకొని రావాలంటే వాట్ ఇస్ ద కైండ్ ఆఫ్ టెస్టింగ్ దట్ ఇట్ ఈస్ నీడెడ్? మీరు ఒక గ్రాఫికల్ టెస్టింగో లేకపోతే ఒక క్లినికల్ టైప్ ఆఫ్ టెస్టింగో, మీ టెస్టింగ్ ప్రాసెస్ కూడా మారాలి. సో అంతేకాకుండా కేస్ బేస్డ్ స్టడీస్ కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేయండి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లో ఉన్నాయి. సో దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని ఈ మెడిసిన్ కి అవసరమైనటువంటి ఈ మార్పులు మీరు తీసుకొని రండి. ఓకే. సో దట్ విల్ హెల్ప్ ద చిల్డ్రన్ ఇన్ లాంగర్ రన్. సో మీరు ఏదో రొటీన్ గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మావాడు కాలేజీలో జాయిన్ అయిపోయాడండి, కోచింగ్ సెంటర్ కి వెళ్తున్నాడు, ఇంకా ఇది ఒక రొటీన్ అయిపోతుంది. సార్ ఇక్కడ ఒక పాయింట్ లీక్ అవుతుంది అంటే ఆ రూట్ కాజ్ ని ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకు లీక్ అవుతుంది? గత కొన్ని రోజులుగా లీక్ అవుతున్నటువంటి ఉదంతాల పరిస్థితులు తీసుకుంటే, ఇంతకుముందు మీరు అన్నారు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇది చేస్తా ఉన్నారని. అంటే కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచే వీళ్ళ ఆలోచనల నుంచే లీకింగ్ అనేది మొదలవుతుంది అనేది. అంటే కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు, ఎక్కడి నుంచి పేపర్ తీసుకొస్తున్నారు, తమ స్టూడెంట్స్కి ఇస్తున్నారు, ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి చెప్పుకుంటున్నారు, మళ్ళీ దాన్ని బిజినెస్ చేసుకున్నారు. సో ఇక్కడ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని. సో డెఫినెట్లీ సార్, ఇప్పుడు ఒకప్పుడున్న పాలిటీషియన్స్కి ఇప్పుడున్న పాలిటీషియన్స్కి ఇప్పుడు నక్కకి నాగలోకి తేడా ఉంది. దర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ జెన్యూన్, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్సో అంటే వాళ్ళ స్వార్థానికి మాత్రమే పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డబ్బులు కాసేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ లో మనం ఉన్నాము, ఏ గవర్నమెంట్ వచ్చినా మా పరిస్థితి అదే అని ఒక కామన్ మ్యాన్ గా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తారంటే దాదాపుగా మాక్సిమం మీరు అన్నట్టు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెరిబుల్ మాఫియా. సో వీళ్ళు ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడము, పేపర్లు లీక్ చేయడము, ఈ రీతిగా సంపూర్ణంగా అంటే టోటల్ ఒక లార్జర్ స్కేల్ లో మన పర్స్పెక్టివ్ గమనించినప్పుడు హౌ మెనీ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అనేది దర్ లీస్ట్ బాధ. అవును. అంటే ఇట్ ఈస్ బికమ్ ఎ నార్మ్ ఆఫ్ ద డే. మామూలు ఇది నడుస్తుందిలే, ఇది రెగ్యులర్ అన్నట్టు ఇట్ హస్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ ఇన్ ద సొసైటీ. ఓకే. కానీ ఇట్లాంటి స్వార్థపరులు ఎవరైనా ఉంటే లెట్ దట్ బి బ్రాట్ ఇన్ టు స్ట్రాంగ్ లీగల్ సిస్టమ్. ఒక ఎక్స్ట్రాడనరీ లీగల్ సిస్టమ్ తీస్తే ఇట్లాంటి పనులు చేసే వారికి ఆ నడి రోడ్ మీద పెట్టి ఉరిదీస్తామని మీరు ఒకసారి లా తీసుకోండి. కరెక్ట్. సో ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు దుబాయ్లో ఎందుకంటే భయపడతారు జనం, సౌదీ అరేబియాలో సో నడి రోడ్డు పైన మనుషుల్ని అక్కడ ఉరి తీయడం అనేది జరుగుతుంది. సో పీపుల్ డోంట్ డేర్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో వై కాంట్ యూ బ్రింగ్ సమ్ వెరీ స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తే డెఫినెట్లీ ఎంతమంది చంపినా జైల్లో వేసేసి అక్కడ 3 పూట్ల భోజనం పెడతారు. సో ఇక మనకందరికి తెలిసింది వాట్ హ్యాపెన్స్ ఆన్ ద ఇన్నర్ సైడ్ అనేది. సో ఇట్స్ వెరీ ఓకే. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ చేసింది, నిరసనలు ఉధృతంగా చేసింది, యువతకి పిలుపునిచ్చింది, యువత అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళు దేనికి భయపడకుండా అక్కడ నిలబడ్డారు, కలబడ్డారు, విజయం సాధించారు. సో నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక భయం వచ్చింది గవర్నమెంట్స్ లో కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు యువత కావచ్చు, నెక్స్ట్ కూడా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, దేశంలో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావడం కోసం వాళ్ళు అక్కడే ఆగిపోకుండా వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఏమంటారు? అంటే ఇది ప్రొపగండా కాకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక పార్టీ తన సర్వైవల్ కోసం లేకపోతే యాంటీ గవర్నమెంట్ పాలసీస్ కోసం ఏదో వచ్చి చేయడం కాదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు లేదా ప్రధాన ప్రతిపక్షాలు ఏదైనా కావచ్చు, మొన్న మన కేటీఆర్ గారు కూడా చేశారు ఈ మధ్య నిరాహార దీక్ష. సో మేము అనడం ఏంటంటే మీ నుంచి కొన్ని సలహాలు ఇవ్వండి. ఇప్పుడు మేము ఎడ్యుకేషనలిస్ట్గా మేము వచ్చి చెప్తున్నాంగా, నెంబర్ 1 మీరేం చేయండి అంటే ఎగ్జామ్ని బ్లెండ్ విత్ ఇంటర్మీడియట్ అండ్ బోర్డ్స్. ఫస్ట్ బోర్డుతో మిళితం చేయాలి. మీరు ఏదో రకంగా బోర్డ్ మార్క్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు 2 టీచరు 2 సెంటర్స్ అంటే స్కూల్ అండ్ కోచింగ్ సెంటర్ సిస్టమ్ పోతుంది. రెండోది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్లో అడుగుతారో 180 ప్రశ్నలు అది తగ్గించి 120 చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది అంతే, జేఈలో 75 ఉంటాయి.
కావాల్సి కొంచెం స్టాండర్డ్ పెంచుకోండి. మూడోది ఎన్సీఆర్టీ, అంటే ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ నుంచి అడుగుతున్నప్పుడు ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో మన సిబిఎస్ఈ కానీ ఇంటర్మీడియట్ బుక్స్ కూడా మోరల్లెస్ అట్లే ఉంటాయి. ఈ పుస్తకాలకు సంబంధించిన రీడింగ్ అనేది కొన్ని విషయాల్లో కొన్ని మ్యాండేటరీ, కొన్ని ల్యాబ్లు కానీ లేకపోతే కొంత డిస్క్రిప్టివ్ స్కిల్స్ కానీ కొంత అనలిటికల్ స్కిల్స్ కానీ పిల్లలకు పెంచే విధంగా యాక్టివిటీస్ ప్రతిరోజు వాళ్ళ కరికులంలో ఇంటిగ్రేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నాలుగోది సార్ అన్నట్టు ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లు ఈ పరీక్ష జరగదు. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటారా ఆఫ్లైన్లో పెట్టుకుంటారా మీ ఇష్టం. అండ్ లాస్ట్ మాట మీరు ఏమన్నారంటే ఇక్కడ కరప్టెడ్ ఒక కోచింగ్ సంబంధించింది కాదు సార్. ఎక్కడ కానీ సప్లై అనేది డిమాండ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కరప్టెడ్ ఇక్కడ. వీళ్ళు కోచింగ్ సెంటర్లని ఆశ చూపిస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక నేను సీటు కొందామంటే ₹1,00,00,000 అవుతుంది. నా దగ్గర కోట్లు ఉన్నాయి, మా వాడు మంచి మార్కులు రావాలి అంటే సీటు కొనుక్కోవచ్చు. అట్లాంటి బాగా కోట్లు ఉన్న పేరెంట్స్ ₹1,00,00,000 పెడితే మీకు సీట్ వస్తుంది కదా. మీరు ఇంతమంది జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నారు? పేపర్లో ఫోటో పడాలి కదా సార్, ర్యాంక్ 1 వచ్చినప్పుడు పిల్లలు దాన్ని కూడా చూస్తారు. ఇవాళ పరిస్థితులు వస్తాయి కదా సార్. మేము అనేది ఏంటంటే పేరెంట్స్ నుంచి కూడా కరప్షన్ అనేది కొద్దిగా ఆగాలి. స్టూడెంట్స్ నుంచి కూడా కొంత సీరియస్నెస్ అనేది కేవలం ఇక్కడ ఒక్క ఎగ్జామ్ జీవితం కాదు సార్. ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది అది నీట్ కానీ చేయి కానీ విద్యార్థులు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఎగ్జామ్తో మీ జీవితం స్టార్ట్ కాదు, ఎండ్ కాదు. ఇక్కడ మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ రానున్న రోజుల్లో ఈ ఏఐ వల్ల జరుగుతున్న ఈ విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఈ డిగ్రీ అనేదో లేకపోతే ఒక కాలేజ్ అనేదో ఇంపార్టెంట్ కాదు, స్కిల్ మాత్రమే ఇంపార్టెంట్ అవుతుంది. కనుక మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, రైలు చేయడంలో కాదు. ఓకే, నేను యువత గురించి అడిగాను ఇంతకుముందు. వాళ్ళు నెక్స్ట్ ఏంటి, ఎట్లా ఉండాలంటారు? వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ వైపు అడుగులు వేయాల్సిందే సార్. ఎందుకంటే ఇప్పుడు దేశంలో రగులుతున్న అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. వీఆర్ మోస్ట్ యూత్ఫుల్ నేషన్ బట్ మోస్ట్ అన్ఎంప్లాయిడ్ నేషన్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ వెస్టర్న్ కంట్రీస్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఏమైపోతుంది సార్, చాలా మంది ఇప్పుడు 20% జెన్యున్ ప్రొటెస్టర్స్, 80% అన్ఎంప్లాయిడ్ యూత్. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున ఎప్పుడో పడ్డ నోటిఫికేషన్లకి ఇప్పటి వరకు దిక్కులేదు మన దగ్గరనే, మన రాష్ట్రంలోనే. మరి ఇక్కడ ఉన్నది బీజేపీ పార్టీ కాదు కదా, మరి ఇక్కడ దాని గురించి ఏమంటారు? మేము అశోక్ నగర్లో చూస్తాం, వేల మంది లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్లో పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి నెలకి 20,000 పైన ఖర్చు పెట్టుకుంటూ అక్కడ వండుకుంటూ చదువుకుంటున్నారు. మరి వీళ్ళ ఆశలు రేపు పొద్దున ఒకసారి మొన్న గ్రూప్ 1 కూడా ఎన్నిసార్లు జరిగింది మన దగ్గర సర్కస్, అప్పుడు బీజేపీ పార్టీ లేదుగా. సో ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు సార్, ఇది వ్యవస్థలోనే లోపం. మీరు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ డైరెక్షన్ అసలు ఎందుకు వెళ్తుంది సొసైటీ అనేది, ఆ ఫ్రేమ్ వర్క్ అనేది దట్ హ్యాస్ టు చేంజ్. దీనికి మీరు యూ పుట్ ఎనీ నెంబర్ ఆఫ్ హై లెవెల్ కమిటీస్ విత్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ విత్ ఎక్స్ట్రాడినరీ విజ్డమ్, ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. సో ఈ స్ట్రక్చర్లో ఎక్కడ మనం చేంజెస్ తీసుకొని వస్తే అది అకాడమిక్స్ కావచ్చు, స్కిల్ బిల్డింగ్ కావచ్చు, ఈ డైరెక్షన్స్లో వర్క్ చేస్తే తప్ప యూ కెన్ నెవర్ హ్యావ్ సమ్ యంగ్ పీపుల్ హూ కెన్ రియలీ గెట్ ఇన్ టు సమ్ డీసెంట్ జాబ్స్. సో అంటే ఇప్పుడు ప్రైమర్లీ ఇక్కడ క్లియర్గా మనకు లోపల కనిపిస్తున్నాయి. సో దట్ మీన్స్ ఈ సిస్టమ్ను వాళ్ళు అప్డేట్ చేయకుండా ఎక్కడైతే మనకు చేంజెస్ చేయాలో ఆ టైం అంతా మొత్తం పోగొట్టేసి ఇప్పుడు పిల్లల జీవితాలు కంప్లీట్గా ఇప్పుడు అవుట్పుట్ 0 అయిన తర్వాత ఇప్పుడు నౌ దే హావ్ చూద్దాం సార్, అలాంటి సంస్కరణలు రావాలని కోరుకోము. ఏదైతే ప్రధానమంత్రి గారు సూచించారో హై పవర్డ్ కమిటీ, సో అది ఆ రకమైనటువంటి సంస్కరణలకి ఊతమిస్తుందని చెప్పి భావిద్దాం. భవిష్యత్తులో ఎలాంటి లీకులు కాకుండా విద్యార్థులు ఈ విధంగా ఆత్మహత్యల వరకు వెళ్లకుండా అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుందాం. చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ సార్. అది ఇవాళ డిబేట్. మొత్తానికైతే విద్యార్థుల్లో భవిష్యత్తుకు సంబంధించి ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకనైనా ప్రభుత్వాలు అవి చేస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.